శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 డిసెంబర్ 2024 నుంచి 21 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురు చంద్రులు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, మకర రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, కుంభరాశిలో శని గారు ఉన్నారు, అలాగే రాహు వచ్చేసి మీన రాశిలో ఉన్నారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది, రవి గారి యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాలలోని ముఖ్య అంశాలు ఏమిటి అంటే గురు చంద్రుల కలయిక మనకి చక్కనే గజకేసరి యోగాన్ని సూచిస్తూ ఉన్నది. పైగా చంద్రుడు ఉచ్చలో కూడా ఉన్నారు. చాలా అద్భుతమైన స్థితి ఇది. రాశి చక్రంలో గురు చంద్రుల కలయిక గాని లేదా దృష్టులు కానీ గురు కేంద్రాలలో ఒకరినొకరు కేంద్రాలలో ఉన్నట్లయితే, ఎవరెవరి జన్మరాశిలో అయినా ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే వారికి చాలా అద్భుతమైనటువంటి మానసిక శాంతి, పరువు ప్రతిష్టలు పెరగడము, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, మంచి దైవానుగ్రహ కలగడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పవచ్చు. అంతటి అద్భుత కలయిక గురు చంద్రులది. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగం జరుగుతూ ఉన్నది. అయితే వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి రాశి మారిపోయి ఉన్న కారణం చేత గ్రహము చివరికి వచ్చేసింది అనమాట. అంటే వృద్ధ గ్రహం అయినటువంటి కారణం చేత ఇక్కడ ఫలితాలు కొంచెం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రవి బుధుల యొక్క కలయిక కొంచెం ఈ వృద్ధ గ్రహం అవ్వడం చేత రవి గ్రహము కొంచెం ఫలితాలు పలచబడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అయినప్పటికీ కూడా కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. జన్మజాతకంలో కూడా ఇదే గ్రహస్థితులు ఉన్నవారికి ఈ రకమైన గ్రహస్థితి ఉన్నప్పుడు బంధువర్గం యొక్క ఆప్యాయత ఆదరణలు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ధన ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ వారి ఇద్దరి దృష్టి కూడా రవి బుధుల మీద పడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనము చెప్పుకోవచ్చు. రెండు గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వారి పరస్పర దృష్టి విశేషాల చేత ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కలయిక, ఈ దృష్టులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అవి ఎవరెవరికి ఇస్తాయి అనేది మనము ఈ రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు, ఒక్కొక్క రాశికి తెలియచెప్పుకునేటప్పుడు అది కూడా తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వస్తే కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శుక్రుని యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది కొంచెం విపరీతమైన ధోరణిలోకి వెళ్తుంది. అంటే ఏదైనా అసాధ్యమైనటువంటి విషయాలని కూడా సుసాధ్యం చేసుకోగలిగేటటువంటి స్థితికి వీరు వెళ్తారు. అది ముఖ్యంగా ప్రేమ విషయాలలో ఇది కొంచెం విపరీత ధోరణులకు దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్న కారణం చేత కూడా ఈ పట్టుదల ఎక్కువగా ఉండడం కానీ, రవాణా విషయాలలో, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ విషయాలలో కానీ, లేదా ప్రయాణాల విషయాలలో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉండడం వల్ల కొద్దిగా ఆ విషయాలు సతాయిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. ఇక శనిగారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇటువంటి చర్మ వ్యాధులు కానీ, ఈ అనారోగ్యాలు కానీ ఏమన్నా ఉన్నవారు కొద్దిగా ఔషధ సేవ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే మెడికల్ పరంగా కొత్త విషయాలని కనుగొనడం ద్వారా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుజ శని స్తోత్ర పారాయణలు ప్రతి వారు కూడా రాశితో సంబంధం లేకుండా ప్రతి నక్షత్రం వారు కూడా అవి చదువుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. అయితే వీరి యొక్క మానసిక స్థైర్యం బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతూ ఉంటాయి. తృతీయ స్థానంలో కేతువు గారు ఉన్నారు. వారి మీద గురువు గారి యొక్క దృష్టి పడుతుంది. ఇది ఆధ్యాత్మిక చింతనని పెంచుతోంది, మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతోంది, మీ సంకల్ప బలాన్ని పెంచుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు వచ్చేటట్టు, దగ్గరి బంధువుల యొక్క ఆప్యాయత, ఆదరణ, సహాయ సహకారాలు ఉండేటట్టుగా, అలాగే ప్రయాణాల విషయంలో కూడా అనుకూలవంతమైన ప్రయాణాలు ఉండడము, మీరు అనేక రకాలుగా కుటుంబం కోసం పాటుపడుతూ ఉన్నారు.
ఆ కుటుంబానికి సంబంధించి కొన్ని శ్రద్ధలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కుజుని యొక్క నీచ భంగం కూడా జరిగి ఉన్న కారణం చేత తక్కువ కృషితోనే మీకు ఎక్కువ ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా కూడా లాభాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు అతి జాగ్రత్తగా ఉండండి. ఇంకా అవి అప్పుడే కుదరబోవడం లేదు. ఇక ఆరోగ్య విషయం బాగుంది. రాజకీయ నాయకులకి బాగుంది. అలాగే అష్టమ సంచార దోషం శని గారికి ఉన్న కారణం చేత ఇక్కడ శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక పుట్టినింటి వారి విషయంలో దుర్వార్తలు వినవలసి వస్తుంది అనేటటువంటి పరిస్థితి ఇక్కడ నవమ స్థానంలో ఉన్న రాహు గారి ద్వారా మనకి తెలుస్తూ ఉన్న కారణం చేత దుర్గామ్మ వారికి మీరు స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా చాలా వరకు ఈ పరిస్థితులన్నీ కుదుట పడతాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే సంతానం విషయంలో కూడా చాలా చక్కటి అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ సంతానం విషయంలో రవి బుధుల యొక్క స్థితి అంత పెద్ద మంచి ఫలితాన్ని ఇవ్వకపోయినా ఇక్కడ గురువు గారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత మాతృవర్గరీత్యా కూడా చంద్రుడు కారకుడు అవుతూ ఉన్న కారణం చేత వారి ఇద్దరి దృష్టిలు కంబైన్డ్ గా పడుతూ ఉన్న కారణం చేత కొంత సంతృప్తి కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా విషయాలలో ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయాలలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా మునుపటి కన్నా ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి మీరు గ్రహిస్తారు. ఇక మారిన గ్రహ స్థితుల రీత్యా ఇంకా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే షష్ఠ స్థానంలోకి రవి గారు వచ్చారు కాబట్టి అనేక విధాలుగా మీకు ధన లాభాలను ఇస్తున్నారు. ఊహించని ధన లాభాలు లాభంలో ఉన్న గురుని యొక్క జరుగుతూ ఉంటే గురు చంద్రుడు ఇద్దరి వల్ల కూడా ఊహించని లాభాలు వస్తూ ఉంటే మీరు కష్టపడినవి, మీరు ఊహించినవి, మీరు ఇంత రావాలి అని లెక్కలేసుకున్నవి అవన్నీ కూడా షష్ఠ స్థానంలోని రవి గారి ద్వారా వారాంతం నుంచి ప్రారంభం అవుతుంది ఆదాయం పెరగడం అని చెప్పి తెలియచేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మానసిక ఉల్లాసం పెరుగుతుంది, చక్కటి అభివృద్ధి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.